ఈ ఒక్క నెంబర్ చాలు మీరు ప్రేమించిన వ్యక్తిని మిమ్మల్ని ఒకటి చేయటానికి. అంటే మీకు ఏదైతే దూరమైన బంధం ఉంటుందో ఆ బంధాన్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు తీసుకురావటానికి ఈ నెంబర్ ఒక్కటి చాలు. ఈ నెంబర్ వచ్చేటప్పటికి అంత పవర్ఫుల్ నెంబర్ అనమాట. ఎందుకంటే నెంబర్స్ ఏముందిలే అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దండి. సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే మీరు ప్రేమించిన వ్యక్తి కొన్నాళ్ళు మీతో కలిసి మెలిసి ఉన్న తర్వాత ఏదన్నా గొడవలు చప్పును కానివ్వండి, ఏదన్నా అంటే థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వీరి మనసులోనే మార్పు రావటం అవ్వచ్చు. అలా ఏంటంటే దూరం పెట్టేస్తూ ఉంటారు. అంటే నెంబర్స్ బ్లాక్లో పెట్టేసేయటం, ఫోన్లో మాట్లాడకుండా ఉండటము, ఇట్లాగా అసలు అంటే మెసేజెస్ చూడకుండా ఉండటం, ఎలాగో ఏ రకంగా కూడా మనకు స్పందించరు, మనకు అసలు రియాక్ట్ అవ్వరు అనమాట. వారు అసలు ఎక్కడ ఉన్నారో కూడా మనకు అర్థం కాకుండా అలా చేసేస్తారనమాట. మానసికంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. ఎప్పుడైనా అదే అంటారు, ఒక మనిషిని అంటే మనల్ని ఎవ్వరూ ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేకపోవచ్చండి. కానీ ఒక మనిషి ప్రాణంగా మనం ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో ఆ మనిషి మాత్రం మనల్ని ఖచ్చితంగా ఏడిపించగలుగుతారు. ఎందుకంటే వారికి అంత శక్తి అనేది ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క బలం ఏంటి, మన యొక్క బలహీనత వారే కాబట్టి మనల్ని వాళ్ళు దూరం పెట్టేస్తే చాలు ఆటోమేటిక్గా అల్లాడిపోతూ ఉంటారనమాట. అలాగా ఆ దూరమైనటువంటి బంధం వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాలి. గతంలో లాగా మీరు కూడా ప్రేమగా కలిసి మెలిసి సంతోషంగా ఉండాలి. అది భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వచ్చు, లేదా ప్రేమించిన అబ్బాయి దూరం అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తిని మానసికంగా ఇష్టపడుతూ ఉంటాము. అలాంటి వారితో బంధం ఒకప్పుడు మీకు ఉండి ఇప్పుడు వాళ్ళు దూరం అయ్యారని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఈ పరిహారం అంటే ఈ నెంబర్ అనేది బాగా పనికి వస్తుందన్నమాట. అయితే న్యాయమైనటువంటి బంధాల కోసమే దీన్ని వాడుకోవాలి, కానీ దేనికి పడితే దానికి కాదు. అంటే భార్య భర్త కోసం చేసుకోవచ్చు, భర్త భార్య కోసం చేసుకోవచ్చు, ప్రేమించిన అమ్మాయి అబ్బాయి కోసం, అంటే గతంలో కలిసి మెలిసి ఉన్న వాళ్ళు ప్రేమించిన అమ్మాయి అబ్బాయి కోసం, అలాగే అబ్బాయి అమ్మాయి కోసం, ఇలా ఒక మంచి బంధాల కోసం. అంటే కొంతమంది అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు విడిపోతూ ఉంటారు, వాళ్ళ కోసమైనా చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ కోసమైనా చేసుకోవచ్చు. ఇట్లా మీకేంటంటే ఆ దూరమైనటువంటి బంధాన్ని మీ దగ్గరకు తీసుకురావడానికి ఈ నెంబర్ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నట్లుగా సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్స్కి ఎంతో ప్రాధాన్యత ఉందన్నమాట. కొన్ని నెంబర్స్ ఏంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి అన్నమాట. కొన్ని నెంబర్స్ అయితే దేవతలకు కూడా అంకితం చేయబడి ఉంటాయన్నమాట. అందుకే అంటారు లక్కీ నెంబర్స్ అని, ఏంజల్ నెంబర్స్ అని. ఇట్లా కొంతమంది అయితే లక్కీ నెంబర్స్ని వాళ్ళు నెంబర్లుగా అంటే పర్సుల్లో రాసుకొని పెట్టుకుంటే ఇట్లా ధనాకర్షణకి ఇట్లా ఏంటంటే చేస్తూ ఉంటారనమాట. ఇట్లా ఏంజల్ నెంబర్స్ ఇలాంటివి ఏంటంటే చాలా పవర్ ఉంటుందన్నమాట. ఇలా సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్స్ అనే వాటికి చాలా ప్రాధాన్యత ఉంది. అలా ఇద్దరు మనుషులను, దూరమైనటువంటి వ్యక్తులను మీరు మానసికంగా ఎవరినైతే ఇష్టపడుతున్నారో అలాంటి బంధాన్ని మీ సొంతం చేయడానికి, మీ దారికి తీసుకురావడానికి ఈ నెంబర్ అనేది చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకు ఏదన్నా సమస్యలుంటే అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషను, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా మీకు అందుతుంది. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఇది చేయాలి అని అనుకున్నప్పుడు చక్కగా ఒంటి స్నానం అయితే చేయాలి. ఆ రోజున నలుపు రంగు బట్టలు ధరించకూడదు, మాంసాహారం అనేది తినకూడదు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోనే సమానం కాబట్టి మీరు చేయాలి అని అనుకున్న రోజున కాస్త ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే మనకు ఆ చేసిన దానికి ఒక ఫలితం అనేది త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఎలాగ పడితే అలా నియమాలు పాటించకుండా చేస్తే ఏంటంటే ఫలితం రావడానికి బాగా లేట్ అవుతుంది అనమాట. అలాగే మనం ఎన్నో రకాల పరిహారాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క వాటి కొంతమంది ఫాస్ట్గా రిజల్ట్ వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా అలాగే ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. కాబట్టి మీరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక మంచి బంధం కోసం చేసుకున్నట్లయితే కొంచెం ఆలస్యమైన రిజల్ట్ మాత్రం వస్తుందండి. మనకు త్వరగా రిజల్ట్ వస్తే సంతోషపడతాము, కానీ లేటుగా వచ్చినా కూడా మీరు బాధపడాల్సిన పని లేదు. మీకు ఎంత లేట్ అయితే ఇంకా అంత మంచిగా ఉంటుందన్నమాట. అంటే ఆ దోషం అంతా క్లియర్ అయిపోయి
రేపటి రోజున మీరు చక్కగా కలిసినా కూడా జీవితాంతం సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే నిదానమే ప్రధానము అంటారు. నిదానంగా మనకు రిజల్ట్ వచ్చే కొద్దీ ఫలితం బాగుంటుందని అర్థం చేసుకోవాలన్నమాట. అలాగా ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఈ నియమాలు ఆచరించాలి. ఆడవారైతే మాత్రం చేయకూడని 5 రోజులు చేయకూడదు. ఇది అమ్మాయి అయినా చేసుకోవచ్చు, అబ్బాయి అయినా చేసుకోవచ్చు, భార్యాభర్తలైనా ఇట్లా మనం ఇందాక చెప్పుకున్న బంధాల కోసం చేసుకోవచ్చు అనమాట. ఇక మీరేం చేస్తారంటే దీనికి వచ్చేటప్పటికి రెడ్డింగ్ పెన్ను కావాలి. ఒకటి రెడ్డింగ్ పెన్ను తీసుకోండి. రెడ్ పెన్నే తీసుకోవాలి. ఇక మిగిలిన ఏ కలర్స్ పెన్నులు కూడా వద్దనమాట. రెడ్ స్కెచ్ కానీ రెడ్ పెన్ను కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ అరిచేతి మీద ఈ నెంబర్ అనేది రాసుకోవాలన్నమాట. ఆ నెంబరు మీ ఎడమ అరిచేతి మీద రాసుకోవాలి. అంటే కుడి చేతి మీద కాదు, ఎడమ అరిచేతి మీద రాసుకోవాలన్నమాట. ఆ ఎడమ అరిచేతి మీద మనసులో వాళ్ళ పేరును తలుచుకుంటూ ఈ నెంబర్ని మీరు 7 సార్లు చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేంటనేది ఒకసారి ఇప్పుడు చూడండి. ఆ నెంబర్ ఏంటి అంటే 3856794 అనే నెంబర్ రాసుకోవాలి. 3856794 అనేటటువంటి నెంబర్ని మీ అరచేతిలో రాసుకోవాలి. రెడ్ అంటే రెడ్డింగ్ పెన్నుతో రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ నెంబర్స్ వచ్చేటప్పటికి 7 నెంబర్స్ ఉన్నాయి. 7 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు మీరేం చేస్తారంటే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి పేరు, అంటే ఆ అమ్మాయి పేరు అనుకోండి, అమ్మాయి పేరు సపోజ్ గీత అనుకోండి. గీత నాకు సొంతం కావాలి, తనకు నా మీద కోపం తగ్గి నాకు కాల్ చేయాలి అని చెప్పేసి మీరు మనసులో అనుకొని గీత 3856794 గీత 3856794. అదే అమ్మాయి అనుకోండి, అబ్బాయి కోసం చేస్తుంది అనుకోండి, అబ్బాయి పేరు ఏదో రాజా అనుకోండి, ఆ రాజా అని చెప్పేసేసి ఆ అబ్బాయి పేరు చెప్పుకొని రాజా నాకు కాల్ చేయాలి అని చెప్పేసేసి 3856794 అని చెప్పేసేసి ఇక మీరు అట్లా మనసులో చెప్పుకోండి. ఇలా 7 సార్లు చెప్పుకోవాలి. అలాగే ఈ నెంబర్ రాసుకున్న తర్వాత కింద మర్చిపోకుండా లవ్ సింబల్ కూడా వేసుకోండి. ఎందుకంటే మనం ప్రేమపూర్వకంగా చేస్తున్నాము. వాళ్ళకి ఎక్కడైనా మనం ఇబ్బంది పెట్టాలని ఇలా చేయటంలా, కేవలం ప్రేమను మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి మనం కోరుకుంటున్నాం తప్ప ఇక ఏది కూడా మనం ఆశించట్లేదు అనమాట. మనకు ఆ మనిషి ప్రేమ కావాలి, ఆ మనిషి మనసులో స్థానం అనేది కావాలి. అలాగా ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమ గతంలో ఎలాగైతే ఆ మనిషి మనకు అందించారో అదే ప్రేమను ఇప్పుడు కూడా అందించడం కోసం ఈ పరిహారం అనేది చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఎందుకంటే ఏదోలే అని చెప్పేసి దూరం పెట్టేసిన కాడి నుంచి ఏంటంటే మనసులో ఇంకా వాళ్ళు ఎక్కువగా గుర్తు రావటం అనేది మొదలు పెడుతూ ఉంటారనమాట. అంటే గతంతో వారితో కలిసిమెలిసి ఉన్నటువంటి జ్ఞాపకాలు అవ్వచ్చు. ఇలా ఏంటంటే తను నన్ను ఎంత ప్రేమగా చూసేవాడు, అమ్మాయి అయితే తను నన్ను ఒక చిన్నపిల్లలాగా చూసుకునేవాడు, తిన్నావా లేదని అడిగేవాడు, రోజు ఫోన్ చేసేవాడు, మెసేజ్ చేసేవాడు, తనకి ఏదైనా సరే ఏ విషయం జరిగినా కూడా ప్రతిదీ కూడా తనకు చెప్పుకుంటే తను ఏదో ఒకటి తిట్టినా పొగిడినా కూడా ప్రేమగా ఉండేది, తను మాట్లాడితే చాలని చెప్పేసి అనుకునే వాళ్ళం అక్క అని చెప్పేసి కొంతమంది అమ్మాయిలు అంటూ ఉంటారు. అలాగే కొంతమంది అబ్బాయిలు వచ్చేటప్పటికి అట్లా తనేంటంటే చాలా ప్రేమగా మాట్లాడుతుంది, తను పక్కనుంటే చాలు, ఇక ప్రపంచంతో పని లేదు, తనని నేనేమీ అడగలేదు, తను ప్రేమతో నాతో మాట్లాడమని అంటే రోజుకు ఒక్కసారైనా సరే కాల్ చేయమని చెప్పి తప్ప ఇక మేమేం కోరుకోలేదు, వాళ్ళని మేము మితిమించి ఏమీ ఆశించలేదు. అయినా సరే అది జనాల చూపుల వల్ల పోయిందో, లేకపోతే నరదృష్టి వల్ల, అదే నరదృష్టి అంటారు చూడండి, దానివల్ల పోయిందో, లేకపోతే ఎవరన్నా కావాలని మీ మధ్య ఏదన్నా లేనిపోని చాడీలు చెప్పారో, లేకపోతే థర్డ్ పర్సన్ వల్ల ఎవరి వల్లన్నా దూరం అయ్యారో, లేకపోతే మన కర్మ కొద్దే దూరం అయ్యాము, ఏదైతే మనకు తెలియదు కానీ దూరమైన వాళ్ళు కలవటం కోసం ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటున్నా కూడా ఏంటంటే ఒక్కొక్కసారి బాగా మొండికి పడి ఉంటారనమాట. మొండి మనుషులు కాస్తో కూస్తో ఒక రకంగా ఉన్న వాళ్ళనైతే మార్చవచ్చు కానివ్వండి, వాళ్ళు మరీ మనసును రాయిని చేసుకుంటే మాత్రం ఇక ఆ దైవాన్ని కూడా మనం తలుచుకొని ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు దైవాన్ని కూడా ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండండి. ఏదన్నా దోషాలు ఉంటే పోవాలి, కాస్త వాళ్ళు మాకు మాట్లాడాలి, ఇక మాకేమీ అవసరంలా, మాకు ఇష్టమైనటువంటి వ్యక్తి మాకు తోడుగా ఉంటే చాలు స్వామి అని చెప్పి చక్కగా దేవుడికి కూడా దండం పెట్టుకొని ఈ నెంబర్తో మీరు ఇలా చేయండి. ఇలా చేయటం వలన తప్పకుండా ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం వారు మీ దారికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ నెంబర్ చాలా పవర్ఫుల్, ఈ నెంబర్ సామాన్యమైనది కాదు. 7 అంకెల ఈ నెంబర్. మీరు వివాహం కాని వారైతే 7 అడుగులు వేయటానికి, అంటే 7 అడుగులు వేసి వివాహం చేసుకొని
మీరు జీవితంలో ముందుకు వెళ్ళటానికి కూడా ఈ నెంబర్ అనేది బాగా బలపడుతుంది అనమాట. అలాగే వివాహమైన వారైతే 7 జన్మల వరకు కూడా మీరు ప్రేమగా కలిసి ఉండేలా చేయడానికి ఈ నెంబర్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ నెంబర్ ఈజీ కాదండి, ఎంతోమంది కూడా చేసుకొని రిజల్ట్ పొందినటువంటి నెంబర్. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీరు దూరమైనటువంటి బంధాన్ని మీ సొంతం చేసుకొని సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇది మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు, ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. ఇంకా మీరు బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 4 గంటల కాడి నుంచి కానివ్వండి, 4 గంటల సమయంలో కానివ్వండి, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానివ్వండి, లేదా రాత్రి పడుకునేటప్పుడైనా సరే మీరు చక్కగా ఇట్లా అనుకొని ఈ నెంబర్ని చూసుకొని చెప్పుకుంటా 7 టైమ్స్ చక్కగా వాళ్ళ పేరు తలుచుకొని అలా చెప్పుకుంటే చాలు. తప్పకుండా ఎక్కడికి వెళ్ళరండి, కాల్ చేస్తారు. మీరు అనవసరంగా కంగారు పడద్దు. కాల్ చేస్తారు, మాట్లాడతారు, కలుస్తారు, సంతోషంగా ఉంటారు. ఎప్పుడైనా సరే మనం మంచి ఆలోచించాలి. మనం కలుస్తాము అని అనుకున్నప్పుడు ఆ నమ్మకం ఉంది చూసారా, అది కలిపిద్ది అనమాట. ఖర్చు లేని పరిహారాలు కాబట్టి చక్కగా నమ్మకంతో చేసేసేయండి, ఇబ్బంది అనేది ఉండదు. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకొని యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.